రైతులందరికీ హామీ ఇస్తున్నా. కేంద్రం రైతు అకౌంట్లో డబ్బులు వేస్తారు. అదేవిధంగా సంవత్సరానికి 3 విడతల్లో అన్నదాతకు హామీ ఇచ్చిన ప్రకారంగా సూపర్ 6లో చెప్పిన ప్రకారంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. కేంద్రం 6,000 ఇస్తా ఉంది, మనం 14,000 ఇస్తున్నాం. 3 విడతల్లో 14,000 రూపాయలు మీ అకౌంట్లో వేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఇంకో పక్క తల్లికి వందనం. ఎవరైతే పిల్లలు చదువుకుంటున్నారో ఆ పిల్లలందరికీ 15,000 ఇస్తానని చెప్పాను. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తానన్నాను. రేపు స్కూల్స్ తెరిచే లోపల డిఎస్ఏ పెట్టి టీచర్లందరినీ ఎక్కడికి పంపించే బాధ్యత తీసుకుంటా. అదే సమయంలో మీ పిల్లల్ని బాగా చదివించడానికి 15,000 రూపాయలు మీకు కూడా ఇస్తాను, మీ అకౌంట్లో వేస్తాం. ఇద్దరు ఈ అమ్మాయికి 4 పిల్లలు, వాళ్ళని సరిగా చూసుకుంటే భవిష్యత్తులో 15 × 4 60,000 రూపాయలు ఇస్తాను తప్ప కోత ఉండదని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. దీనికి కారణం కూడా ఒకటి ఉంది. చాలామంది ఈ మధ్యకాలంలో పిల్లల్ని కనడం మానేస్తున్నారు. ఒకప్పుడు నేనే పిల్లల్ని కనద్దు, తగ్గించమని చెప్పా. దానివల్ల ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది. చాలా దేశాలు జనాభా లేని పరిస్థితికి వస్తున్నాయి. మన దేశంలో కూడా ఆ పరిస్థితి వస్తే చాలా ఇబ్బందులు వస్తాయి. అందుకే ఇప్పుడు నేనే పిలిపిస్తున్నా. ఒకప్పుడు 2 కంటే ఎక్కువ మంది పిల్లలుంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదు, తీసేశా. ఇప్పుడు చెప్తున్నా, 2 కంటే తక్కువ మంది పిల్లలుంటే భవిష్యత్తులో పోటీ చేయడానికి అర్హత లేకుండా చట్టాన్ని తీసుకొస్తాం. ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబాలని గౌరవిస్తాం, ఆ పిల్లల్ని చదివిస్తాం, ఆ కుటుంబానికి అండగా ఉంటాం. ఇది సమాజ హితం కోసం. అందుకని ముందు చూపుతో ఈ మాట మాట్లాడుతున్నాను. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మనందరి బాధ్యత. చాలా స్పష్టంగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఇప్పుడు ఇంకోరు ఆలోచించాను. ఇస్తున్నాం, కానీ మీరు మాత్రం కొంతమంది పైకి రాలేకపోతున్నారు. అందుకే ఒక వినూత్నమైన కార్యక్రమం నా ఆలోచనలో వచ్చింది. ఈరోజు ఒకసారి డబ్బులు లేవని అభివృద్ధి ఆపేస్తారు. ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆ సమయంలో నేను కూడా ఆలోచించి ఏ విధంగా చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ వచ్చింది, ప్రైవేట్లో వచ్చింది. ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు, ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ప్రైవేట్ వాళ్ళు పెట్టుబడులు పెట్టారు, అప్పులు తెచ్చారు. ఎవరైతే విమానాలు ఎక్కుతారో వాళ్ళ దగ్గర కొంత డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బుల వల్ల సంపద సృష్టించి కొంత ఆదాయం మనకు కూడా వస్తుంది. మనం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తాం. ఒక రోడ్డు ఉంది, ఒక సెల్ ఫోన్ ఉంది, లేకపోతే ఒక పోర్ట్ ఉంది, ఒక ఎయిర్పోర్ట్ ఉంది. ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో వచ్చాయి. దీనివల్ల మనకు బెనిఫిట్స్ వచ్చాయి. ఈరోజు నేషనల్ హైవే ఉందంటే దర్జాగా మనందరం వెళ్తున్నాం. సైకిల్లో పోతే ట్యాక్స్ లేదు, ట్రాక్టర్లో పోతే ట్యాక్స్ లేదు, ఆటోలో పోతే ట్యాక్స్ లేదు, స్కూటర్లో పోతే ట్యాక్స్ లేదు, కారులో పోతే మాత్రం టోల్ ఫీ పే చేయాలి. తప్పేంటి? వాళ్ళకో లాభం. ఎక్కడ కూడా రిపేర్లు రావు, టైం కలిసి వస్తుంది, పెట్రోల్ డీజిల్ కన్జంప్షన్ ఆదా అవుతుంది. అలాంటప్పుడు అది బెస్ట్ విధానం అయింది. కానీ ఇక్కడ జరిగింది, వాళ్ళు బాగా డబ్బులు వస్తున్నాయి, కానీ పేదవాడు నిరుపేదగా మారిపోతున్నాడు. అందుకే నేను ఒక కొత్త విధానానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం ప్రైవేట్ ప్రజల భాగస్వామ్యం. ఆ ఆలోచనలో పుట్టింది మార్గదర్శి బంగారు కుటుంబం. బంగారు కుటుంబం అంటే ఏంటి?
మీ ఊరిలో పేదవాళ్ళు ఉన్నారు, అందరికంటే నిరుపేదలు ఉన్నారు. వాళ్ళని ఒక 20 మందిని ఎంపిక చేద్దాం 100కి. కొంతమంది సమాజంలో చాలా వరకు ఉన్నత స్థాయికి వెళ్ళారు. ఒక 10 మందిని వాళ్ళ ముందుకు రమ్మంటున్నాను. ఈ 10 మంది, ఈ 20 మందిని చేయూతనిమ్మంటున్నా, అండగా ఉండమంటున్నా, వాళ్ళని అడాప్ట్ చేసుకోమంటున్నా. ఒకప్పుడు నేను ఒక జన్మభూమి పిలిపించాను. ప్రపంచంలో ఉండే తెలుగు వాళ్ళందరూ వచ్చారు. హాస్పిటల్ కట్టారు, స్కూల్ బిల్డింగ్లు కట్టారు, రోడ్లు వేశారు, శ్మశానాలు నిర్మించారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో నేను ఇచ్చే పిలుపు, ముందుకు రండి. మీతో పుట్టిన వాళ్ళు ఇంకా ఈ ఊర్లో పేదవాళ్ళుగానే ఉన్నారు. మీకు ఈ గౌరవం వచ్చింది. ఎవరిచ్చారు ఈ గౌరవం? సమాజం ఇచ్చింది. తిరిగి సమాజం పిలుస్తూ ఉంది. ఆ పేదవాళ్ళు పిలుస్తున్నారు. వాళ్ళను బాగు చేసే బాధ్యత మీకు అప్పచెప్తానని చెప్పి పిలిపించాను. దీన్ని మొన్న ఉగాది రోజున లాంచ్ చేశాను. నేను ఈ రాష్ట్రంలో 30 లక్షల కుటుంబాలని బంగారు కుటుంబాలుగా ఎంపిక చేస్తున్నా. ఒక 5 లక్షల మంది, 10 లక్షల మందిని మార్గదర్శకులుగా ఎంపిక చేస్తున్నా. నేను ఇవ్వాల్సిన అన్నీ ఇస్తాను. సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టో అమలు చేస్తాను. ఏం చేయాలనో అభివృద్ధి కోసం ముందుకు తీసుకెళ్తాను. అదే సమయంలో ప్రజల్ని ఆస్తిగా చేసుకుని వాళ్లకు చేయూతనిస్తే వండర్స్ చేస్తారు. నాకు అవకాశం వచ్చింది. అంచెలంచెలుగా ఎదిగాను. ఎన్టీ రామారావు గారు కూడా ఒక పేద కుటుంబంలోనే పుట్టాడు, మధ్యతరగతిలో పుట్టారు. నరేంద్ర మోడీ గారు కూడా ఒక పేద కుటుంబంలో పుట్టారు. అంబేద్కర్ గారు ఒక పేద కుటుంబంలో పుట్టారు. మహాత్మా గాంధీ ఒక పేద కుటుంబంలో పుట్టాడు. పొట్టి శ్రీరాములు ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. వాళ్ళు చేసిన పనుల వల్ల అసాధారణమైన వ్యక్తులుగా తయారయ్యారు. అదే ఇప్పుడు నేను ఇచ్చే పిలుపు. ఎవరైతే మార్గదర్శులు ఉన్నారో, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. మీ డబ్బులు మిమ్మల్ని గొప్పవాళ్ళు చేయవు, కానీ మీ డబ్బుల వల్ల మీ హోదా ఉంది. ఈ సమాజంలో ఒక 15 మందిని మీరు పైకి తీసుకురండి. దానివల్ల మీ గౌరవం పెరుగుతుంది. ఇలాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టమని పిలిపించాను. ఇప్పుడిప్పుడే పికప్ అవుతా ఉంది. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఒక పని అనుకుంటే నాది ఉడుము పట్టు తప్ప వదిలిపెట్టను మధ్యలో ఏ పనైనా. అదే ఇంత మునుపు నేను చేశాను. ఫలితాలు వచ్చాయి. ఇప్పుడు అందుకని ఎక్కడికి పోయినా ఒకటే ఆలోచిస్తున్నాను. ఒకసారి చెప్పి వదిలిపెట్టడం కాదు. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. మా తమ్ముడిని చూస్తున్నా, యానాది కుటుంబం గ్యాస్ కూడా వాడుకోలేదు, కానీ సెల్ ఫోన్ మాత్రం వాడుతున్నాడు.